అది ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పర్యటనలు వరుస పెట్టి పర్యటనలు అయితే చేస్తున్నారు. మొన్న చూస్తే కనుక తెనాల్లో వెళ్ళారు, తర్వాత పొదిలి, ఇప్పుడు చూస్తే కనుక సత్తెనపల్లి, పల్నాడు జిల్లా. ఏంటంటారు ఈ పర్యటనల వెనకమాల ఉన్న రహస్యం? ఒక్క విషయం సార్, తెనాలి వెళ్ళాడు, ఎవరిని పలకరిస్తానికి వెళ్ళాడు? ఇతను మాట్లాడింది ఏంది? మంగళగిరిని తీసుకెళ్ళి తెనాల్లో కొట్టారు అన్నాడు. మంగళగిరి వాళ్ళు తెనాల్లో ఎందుకుంటారు? ఏదో తెలియక చెప్పుంటాడులే. తెలియక ముఖ్యమంత్రి చేశాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, 10th ఫస్ట్ క్లాసు, ఇంటర్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో ఫస్ట్ క్లాసు. వాళ్ళు అయ్యే చెప్పాడు, మా వాడు 10th క్లాస్తో అయిపోయింది, సీన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈయన ఏదో చెప్పుకుంటున్నాడు, కొనుక్కున్న డిగ్రీలో కానీ ఏదైనా కావచ్చు. అసలు మంగళగిరిని తెనాలి తీసుకెళ్ళి కొట్టారని అతనే అన్నాడు. ఇంకో విషయం కూడా, పొదిలి వెళ్ళాడు. పొదిలి రైతులను పరామర్శించడానికి వెళ్ళావా, నీ బలం చూపెడతానికి వెళ్ళావా? రైతులు పరామర్శించడానికి. అవును కదా, మరి ఆ వేలాది మంది జనం ఎందుకు? ఎవరండి అభిమానంతో వచ్చింది? ఎవడి వాళ్ళ అభిమానంతో వస్తుంది? ఎవడైనా డబ్బు ఇవ్వకుండా రావట్లేదు. అబ్బాయి ఎంత ఇస్తావు, క్వార్టర్ ఇస్తావా, పొలం పెడతావా, డబ్బులు ఎంత ఇస్తావు? జనాలకు అటు నేర్పేశారు రాజకీయ పార్టీలు అన్నీ. ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, అన్నీ. కాకపోతే ఒకటి, అక్కడ రైతుల దగ్గరకు పోయావు, రైతులను పరామర్శిస్తావు. వాళ్ళు పొగాకు బేళ్ళు ఎట్ట దొక్కారండి? డైరెక్ట్ టీవీలో కనపడుతుంది కదా, పొగాకు చెక్కులు దొక్కారు. రేపొద్దున ఏమైంది? అది వేస్ట్ కింద పోయిద్ది. రైతేగా బాధపడేది. ఇంకొకటి, కిలోకి కిట్టాకు కూడా తేలా తెలియదు నీకు. ఏమంటే ఒక్క విషయం సార్, కిలో 36,000 రూపాయలు కిలో పొగాకు కొంటే కింటా ఎంత? 3,60,00,000. అసలు ఒక్క రైతు కూడా ఇక వెనకాడ్లు. బ్రహ్మాండంగా కారులో తిరుగుతాడు రైతు. నువ్వు ఉన్నప్పుడు కింటా 8,000 కొన్నారు, లేదా 9,000 కొన్నారు, కొద్దిగా మంచి రకం. అసలు నువ్వు చెప్పిన పొగాకు ఏంది? నువ్వు చెప్పిన పొగాకు ఒరిజినల్ పొగాకు. ఒరిజినల్ పొగాకు అంటే బ్యార్నీలో కాల్చేది. ఇవాళ బ్యార్నీలో కాల్చే పొగాకు మన ఏరియాలో లేదు. అంతా ఎండబెట్టే పొగాకు, బర్లీ పొగాకు. బర్లీకి ఒరిజినల్కి తేడా తెలీదు. ఆ కిలోకి 100 కిలోలు తేడా తెలీదు. కింటా అంటే ఏందో తెలీదు. ఈయన పోయి రైతులను పరామర్శిస్తాం. మళ్ళీ ఇవాళ సత్తెనపల్లి అతను ఏం చేశాడండి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. ఇతను బెట్టింగ్ కాశాడు, సాక్షి పేపర్ని నమ్ముకొని. అబ్బో ఇంకేముంది, మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడని నీ దిక్కుమాల పెంట పేపర్ని నమ్ముకొని, దిక్కుమాల పేపరు సాక్షి, దాన్ని నమ్ముకొని బెట్టింగ్ కాశాడు 30 కోట్లు. మళ్ళీ అసలు ఆశకి కూడా అద్దు ఉండాల. 1:10 కాశాడు. 4వ తారీఖు వచ్చింది, అయిపోయింది సీను, సితార అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. 5వ తారీఖున ముందాగాడు, 9వ తారీఖు సరిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడండి? 12వ తారీఖు. ఈ లోపల కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. 5వ తారీఖు అండి. 5వ తారీఖు తాగాడు, 9వ తారీఖు చనిపోయాడు. వీళ్ళకి అవి కూడా తెలుసా? శవం దొరికితే చాలు రాబందులాగా ఆడ వాలిపోతా అంతే. ఇంకొకటి, ఆడవాళ్ళు బాధపడిని, ఇంకోళ్ళు బాధపడిని అడగరాం, శవం కావాలి మాకు. అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, మరి ఇప్పుడు పర్యటనకి వెళ్ళే ఉపయోగం ఏమందంటారు? ఆ రోజు ఎందుకు పోలా? అక్కడ అంబరాంబాబు గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కదా, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు సార్? మేబీ ఓడిపోయిన బాధలో ఉండి వెళ్ళి ఉండకపోవచ్చు. అదేం కాదు సార్, ఓడిపోతే మాత్రం కార్యకర్తలు బారు కదండి ఆడికి. చంద్రబాబు గారు బాగలేదా? చంద్రబాబు చచ్చిపోయినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాదుగా, మరి చంద్రబాబు గారు పాడి మోసాడుగా. అట్టానే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు పోయినప్పుడు లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అట్టానే జనసేన సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళారా లేదా? అప్పుడేమో అధికారం లేదుగా. ఇంకా నువ్వు ఆపేవాళ్ళని చాలా చోట్ల, నిన్నెవరు ఆపట్లా, నిన్నెవరు అడ్డగించట్లా. ఇంకోటి, పొదిలిపోయావు, ఆడవాళ్ళని కొట్టేస్తామైంది. ఆడవాళ్ళని కొట్టేస్తామైందండి. అవును, నువ్వు ఆడవాళ్ళని తిట్టింది నీ పేపర్ ద్వారా తిట్టించావు. నిజంగా ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారత కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మర్యాదగా క్షమాపణలు అండి, అతను అట్లా మాట్లాడతానని మాకు తెలియదు. మా రిపోర్టర్, మా అతనిది కూడా తప్పు ఉంది, మా యాంకర్ది కూడా, క్షమించండి అని ఒక్క మాట అంటే అయిపోయాగా. సరే, వాళ్ళు నల్ల బెలూన్లు పెట్టారు,
నీకు నిరసన చెప్పారు, వాళ్ళు ఏం అడగలా, సారీ చెప్పారు, నీ మీద రాళ్ళు వేయలా ఇంకోటి వేయలా, ఇంకా నువ్వే రాళ్ళు వేసావు, చెప్పులు వేయించావు వాళ్ళ మీద. దానికి కేంద్ర ఉద్యోగుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతనికి నువ్వు చెప్పబట్టే చేసింది. అసలు ఇవన్నీ కాదు బాబాయ్, ఇప్పుడు ఏంది ఈ తల్లికి వందనం మీద జరుగుతున్న రచ్చ ఏంది? దేవినేని అవినాష్ అయితే కనుక 13,000లో 2,000 నొక్కేశారు. 2,000 అనలేదండి, అసలు 2,000కి ₹2 తేడా తెలియదు అవినాష్కి. మళ్ళీ ఆ మాట ఎందుకు పాపం, 13,000 ఇచ్చాడు, తతిమారు ₹2 ఎవరు తీసుకు ₹2 అంట. 2,000కి ₹2 తేడా తెలియని బచ్చాగాడు, పిల్ల బచ్చా, వాడి గురించి మాట్లాడుకోవటం అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, మేము ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంది, బటన్ నొక్కి నేను డబ్బులు వేసాను, చంద్రబాబు వల్ల కాలేదు బటన్ నొక్కటం అని అన్నాడు కదా. సరే బటన్ నొక్కాడు సార్, నీ భార్య డైరెక్ట్గా వచ్చింది. ఒక పిల్లాడు ఉంటే 15,000 ఇస్తాం, 2 పిల్లలు ఉంటే 30,000 ఇస్తాం, 3 పిల్లలు ఉంటే 45,000 ఇస్తాం. నీ పిల్లని చెప్పింది, నువ్వు అక్కడికి ఇచ్చావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అర్హులకి, అంటే మళ్ళీ వాళ్ళు దాటిపోయినాకో చదువు లేని వాళ్ళకో కాదు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు. నీ కడుపులో మంట ఎందుకు? సరే నిరూపించమనండి, రమ్మానండి, ప్రజల్లోకి రమ్మానండి. ఏడో చచ్చిపోయిన శవాల దగ్గరికి, ఏంది రౌడీ షీట్ల దగ్గర కాదు, ప్రజల్లో రమ్మానండి. ప్రజల్లోకి వస్తుంటేనే తట్టుకోలేక ఈ అడ్డంకులన్నీ సృష్టిస్తున్నారంట కదా. ఏ రోజైనా ఏ పోలీస్ అయినా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు అడ్డుకున్నారా? మొన్న పాపం అంబటి రాంబాబు కూడా బాధపడ్డాడుగా, ఏది వెన్నుపొడి దినోత్సవం రోజు సీఎం మీద అంత గొడవ చేశాడు, ఆయన చేసుకునేట్లేదని. ఇవాళ కూడా సత్తెనపల్లిలో 100 మందితో రమ్మన్నారు. అదే పార్టీ మీటింగ్ కాదు కదా సార్, 100 మందితో రండి. అది 10 అడుగుల రోడ్డు అండి, వాళ్ళ ఇల్లు 10 అడుగుల రోడ్డు. సిఐ గారు క్లియర్గా చెప్పాడు, 100 మందితో రండి. నువ్వు వేలాది మందిని వేసుకుని 10 అడుగుల రోడ్లో పోయి నానా బేభత్సం చేస్తే లోకల్ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ఇప్పుడు బల ప్రదర్శన కాదు, అభిమానంతో వస్తున్నారేమో జనాలు. మరి అభిమానంతో నీకెవడా వచ్చేది? అసలు నీకు అయిపోయింది. 40% నుంచి 4% దిగజారిపోయావు. 4% పడిపోయాడు, 4% దిగజారిపోయాడు. ఈ 4% కూడా ఉండదే. ఇక ఏ ఎంపీ ఎప్పుడు పోతాడో తెలియదు, ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు పోతాడో తెలియదు. నీకు చేత అయింది, నువ్వు మగవాడివి, అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వచ్చి ఇదిగో మా కార్యకర్తలను ఇట్ట హింస పెడుతున్నారు, లేదు ప్రజలు ఇట్ట హింస పడుతున్నారు, అమ్మఒడి అందరికి అందలేదు, అసెంబ్లీలో మాట్లాడు, తప్పేముంది? నువ్వు రా అసెంబ్లీకి. నీకు అచ్చెన్నాయుడిని చూస్తే భయం, రఘురామకృష్ణరాజుని చూస్తే వచ్చా, ఏమండి ఇక అసలు స్పీకర్ గారిని చూస్తే నోటో మాట కూడా రాదు. ఇది మేమే తప్పే. మాట్లాడడానికి సమయం ఎవరని రావట్లేదండి. స్పీకర్ గారు క్లియర్గా చెప్పాడు, అసెంబ్లీలో యాజ్ ఎమ్మెల్యేగా నీకు టైం ఇస్తాం, నువ్వు రా. నీ భయం, అధ్యక్ష అనాలంటే భయం. అధ్యక్ష అనలేక అంటారా? అనలేకే, వాళ్ళని అధ్యక్ష అనలేక. ఆయన వచ్చే టైర్కి రఘురామకృష్ణరాజు గారు ఎవరు కూర్చుంటారు, రఘురామకృష్ణరాజు గారు కూర్చున్నారు అనుకోండి, ఆయన అధ్యక్ష అనాలిగా. అదే అచ్చెన్నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 1 గంట నాకు టైం ఇవ్వండి అని. అది ఒక భయం. అచ్చెన్న ఎద్దులో పెంచో, దున్నలో పెంచుకో సార్. అసెంబ్లీ సాక్షిగా నువ్వు అచ్చెన్నాయుడు అన్న మాటలు నిస్సిగ్గుగా ఒక రాజకీయ నాయకుడు ఎవడు అండు, నువ్వు అన్నావు. నీకెందుకు భయం? రా, దమ్ముంటే రా. నువ్వు నిజంగా మగవాడివి అయితే వస్తే అవమానించడానికే చూస్తున్నారు నన్ను అంటున్నారు కదా సార్. నిన్ను ఎవరు అవమానించాలని అందరూ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ బాధ్యతే తీసుకోడు, అవమానించే పద్ధతే ఉండదు. నువ్వు మాట్లాడలేవు, నీకు విషయం లేదు. ఇంతకుముందు అంటావా గవర్నమెంట్ లెక్కలో పిఎల్ని పెట్టుకొని ఏదో రాపించుకున్నావు. ఇవాళ నీ డబ్బులు రూపాయి తీయవు, పిఎల్ ఉండరు, ఎవడు రాసిచ్చేవాడు లేడు. మీ ఎదవలు మొత్తానికి, మీ ఎదవలు అంటే మీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ సబ్జెక్టే లేని ఎదవలు, ఆ సబ్జెక్ట్ లేని వాళ్ళు. ఓకే, మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన వెనకమాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా నాశనం అవ్వాలనే కోరిక అండి అతనిది.